హైవ్యూర్స్ పుష్ప 2 సినిమా ప్రీమియర్ అప్పుడు రేవతి అనే ఆమె చనిపోయింది. వాళ్ళ బిడ్డ శ్రీతేజ్ వచ్చేసి స్టిల్ కోలుకుంటున్నాడు. అల్లు అర్జున్ తప్పు ఉందా లేదా తప్పు ఉందా లేదా తప్పు ఉందా లేదా అన్నప్పుడు తప్పు ఉంది అంట ఇప్పటికి. మరి నేను రాయల్ ఛాలెంజ్ బెంగళూరు ఈవెంట్ అప్పుడు కోహ్లీ తప్పు లేదా తప్పు లేదా తప్పు లేదు తప్పు లేదు అంట నేను. ఇక్కడ పుష్ప 2 ఈవెంట్కి సంబంధించి పోలీసులు ఆల్రెడీ ముందుగానే పర్మిషన్ ఇవ్వలేదు అన్నారు. బట్ షో వేస్తున్నప్పుడు పోలీసులు ఆడుకో సెక్యూరిటీ ఇచ్చారు. దెన్ పోలీసులు ఫెయిల్యూరు, థియేటర్ యాజమాన్యం ఫెయిల్యూరు, పుష్ప 2 టీం ఫెయిల్యూరు. తొక్కిసాడు జరగగానే ఒక మనిషి చనిపోయిన విషయం అర్థమయ్యి లోపల థియేటర్లో ఉన్నటువంటి అల్లు అర్జున్ బయట తిట్టడానికి ట్రై చేస్తే రాలా. షో చూస్తున్నాడు, ఎంజాయ్ చేస్తున్నాడు. ఆ తర్వాత బయటకు వచ్చి ఆ మనిషి మరలా చెయ్యి ఊపుకుంటూ వెళ్ళాడు. అదేమంటే నేను అలా ఊపటం వల్ల కంట్రోల్ అయిద్దిలే అని చెప్పేసి చేశానంటాడు. ఆ తర్వాత రోజు మార్నింగ్ పుష్ప 2 టీం వాళ్ళు పోస్ట్ పెట్టారు. ఆ తర్వాత రష్మిక మందన షేర్ చేసింది. ఆ తర్వాత ఎప్పుడుకో కానీ ఇతను రెస్పాండ్ అవ్వాలి. ఇంత నెగ్లిజెన్స్ ఉండి ఇంత బాధ్యత రాహించినటువంటి వ్యక్తిని అరెస్ట్ చేయక ఏం చేస్తారు? ముద్దు పెట్టుకుంటారా? అయితే ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం, దట్ మీన్స్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద ఖచ్చితంగా భారీగా నిందబడేది. బట్ అల్లు అర్జున్ కనిపించాడు ఇక్కడ. ఎందుకు? బాధ్యత రాహిత్యం ఉన్నటువంటి వ్యక్తి. దాన్ని ముందు ఇతను అరెస్ట్ చేద్దారా, అంత కంట్రోల్ ఎదురనుకున్నారు. అలాగే కంట్రోల్ అయింది. కానీ మానవ హక్కుల కమిషన్ ఊరుకోలేదుగా. మీ తప్పిదం ఉంది. మీ పోలీస్ స్టేషన్ దరిదాపుల్లోనే చిక్కడపల్లి సంజయ్ థియేటర్ ఉంది. మరి మీరు ఎందుకు షో ఆపలా? ఎందుకు జనాన్ని కంట్రోల్ చేయాలా? ఎందుకు అల్లు అర్జున్కి పర్మిషన్ లేకపోతే అల్లు అర్జున్ వచ్చాడు? ఒకవేళ అల్లు అర్జున్ వస్తే పర్మిషన్ లేదు వెనక ఎందుకు పంపలా మీరు అని అడిగింది మానవ హక్కుల కమిషన్. ఏం సమాధానం చెప్తారు వాళ్ళు? ఆ రోజు హైలైట్ చేయకుండా వదిలేసింది కూడా ఇదే, ఇప్పుడు హైలైట్ చేస్తుంది కూడా ఇదే. నేను ఏమని, ఆ రోజు అల్లు అర్జున్ బాధ్యత రాహిత్యాన్ని హైలైట్ చేసాం. ప్రభుత్వానికి సంబంధించి తప్పు ఉందా లేదన్నప్పుడు ఉంది అన్నట్టుగా లైట్గా చెప్పాం. ఇప్పుడు చెప్తున్నాను, నేను ఓపెన్గా చెప్తున్నాను. నేను కాంగ్రెస్ గవర్నమెంట్ ఫెయిల్యూర్ ఆ రోజు, పోలీసులు ఫెయిల్యూర్ ఆ రోజు. బట్ అది ప్రభుత్వ హత్య అయితే కాదు. కానీ ప్రభుత్వ హత్యలు అంటే ఏంటో తెలుసా? ఇదిగో ఇక్కడ బెంగళూరులో చేసింది ప్రభుత్వ హత్యలు. సిద్ధరామయ్య ప్రభుత్వం చేసిన హత్యలు అవి. అదేమంటే ఏ తొక్కిసలాడు చనిపోలేదా అని మాట్లాడుతున్న మనిషేనా అసలు అతను ముఖ్యమంత్రా? నిన్న వాళ్ళు కిరాయి ఆటగాళ్ళు, కమర్షియల్ ఓనర్లు డబ్బులు సంపాదించుకున్నారు. అసలు కర్ణాటక దానికి సంబంధమే లేదు, జస్ట్ పేరు అంతే, రాయల్ ఛాలెంజ్ బెంగళూరు అని. వాళ్ళకి సన్మానం ఏంటి అసలు విధాన సౌధ దగ్గర? మళ్ళీ అక్కడి నుంచి చిన్నస్వామి స్టేడియంకి వెళ్ళటం ఏంటి? ఆ చిన్నస్వామి స్టేడియంకి పోలీసులు వచ్చేటప్పటికి మధ్యలో ర్యాలీ చేస్తారండి, పెరేడ్ చేస్తారండి. పర్మిషన్ ఇవ్వకపోతే దగ్గరుండి ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఆయన ఏంటి, అండ్ సిద్ధరామయ్య వీళ్ళు వచ్చేసి అసలు ఏంటి, ఏం చేశారు ఏంటి? ఎక్కడికక్కడ బాధ్యత రాహిత్యాన్ని ప్రవర్తించారు. ఎక్కడికక్కడ అసలు పాలకుల నిమిషం మర్చిపోయారు. ఎక్కడికక్కడ అసలు ఎంతమంది వస్తున్నారు ఏంటి అన్నది సరైనటువంటి నిఘా లేకుండా పోలీసులు వచ్చేసి కట్టడి చేస్తారా లేదా, అన్ని ప్రజలను వచ్చేసి మనం కంట్రోల్ చేయగలమా లేదా, అండ్ వీళ్ళు వచ్చేసి ఏడకు వెళ్తున్నారు ఏంటి అన్నప్పుడు చిన్న స్టేడియం గేట్లు తీసారా లేదా, కెపాసిటీ ఎంత, వచ్చింది ఎంత, ఇందులో పిల్లలు పెద్దలు ఆడవాళ్ళు ఇలా ఏంటి 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 చూసుకుంటా పోతే ఈ గేట్లు తీయలేదు ఆ గేట్లు తీసారనగానే 2, 5, 9, 18, 19, 20 సంవత్సరాలు ఒక 6 గేట్లు తీశారు. ఒక్కసారిగా తోసుకుంటూ వెళ్ళిపోయారు. తోపులాట. ఈలోపు కంట్రోల్ చేద్దామని చెప్పి పోలీసులు లాఠీ చార్జ్. ఎంత ఘోరం అంటే అసలు చిన్నపిల్లలు కూడా ఆ రకంగా వచ్చున్నారంటే ఏంట్రా కొంపల్లో అసలు పెంపకుండా మర్చిపోయారా? అండ్ పాలకులేటు వాడికి ఓట్లు కావాలి అండ్ ఎగబడుతూ ఉన్నప్పుడు సరే ఎగబడంటారా మీరని చెప్పి వదిలేస్తాడు. అంత మాత్రాన మీరు వస్తే ఈ రకంగా చచ్చేది ఎవడరా? వీడికి మెయిన్ ఇంటెన్షన్ మరలా చెప్తున్నా, తొక్కిసలాటలు జరుగుతున్నాయి అన్నప్పుడు అక్కడ ముందుగా కంట్రోల్ చేయలేను అనుకున్నప్పుడు బార్ల గేట్లు ముందు ఓపెన్ చేసి పెట్టండి. అప్పటికప్పుడు గేట్లు తెద్దామన్నప్పుడు మూసుకొని దిగిపోండి. మీరు మీకు చేత కాదన్నమాట. ఇప్పుడు చెప్తున్నా, మొన్న తిరుపతిలో కూడా అది గవర్నమెంట్ ఫెయిల్యూర్. అంతమంది జనం వచ్చారు, ముందుగా ఎర్లీగా డోర్లు ఓపెన్ చేసేసి టికెట్లు ఇవ్వాల్సింది కదా, ఇవ్వాలా. వెయిట్ చేస్తున్నారు. ఒక మనిషి వచ్చేసి రోద పడిపోవడం హెల్త్ ఇష్యూ ఏదో వచ్చింది. నువ్వు గేటు తీయాల్సి వచ్చినప్పుడు మైక్లో నువ్వు అనౌన్స్ చేయాలి కదా, ఆమెకు హెల్త్ బాగాలేదు, గేట్లు టికెట్ల కోసం కదా, ఆ మనిషిని హాస్పిటల్స్ కోసం అని చెప్పేసి చేయాలా, అది చేయాలా. పోనీ వెనక గేట్ నుంచి తీయాలి, అది చేయాలా. ముందు గేటు బార్లు తీస్తే ఉండడా పనికి మళ్ళీ ఎదవల్లో ఉండరా? ఆ ఎదవలు వచ్చేసి గేట్లు తీసే 11 రోజు అని అనగానే తోసుకోవాలా, చచ్చిపోవాలా? ఎక్కడికక్కడ ప్రభుత్వాల యొక్క చేతగానితనంతో మనుషులను చంపుతూ అదేమంటే గుంపులుగా వచ్చి వాళ్ళే చచ్చారులే అంటే ఏంటి అసలు అది? మీరు ఇంకెందుకు పరిపాలకులుగా ఉండటం? జనాన్ని అంచనా వేయనప్పుడు మీరు జనాన్ని రానివ్వకుండా ముందుగానే ఆపేసేయండి, కట్టడి చేయండి, ఎక్కడెక్కడ బ్లాక్ చేసేయండి.
ఏమంటారు లాక్డౌన్ అప్పుడు ఎలా కంట్రోల్ చేశారు? రోడ్డు మీద మనిషి కనిపిస్తే సాగు కొట్టారా లేదా అసలు కరోనా లాక్డౌన్ సమయంలో? మరి ఇప్పుడేంటి? ముమ్మాటికి కర్ణాటకలో జరిగింది ప్రభుత్వ హత్యలే, అందులో నో డౌట్.